మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించారు. గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని, స్థానిక కార్మికుల ద్వారానే పాఠశాలల్లో నాణ్యమైన భోజనం వండించాలని డిమాండ్ చేశారు. అలాగే మెనూ బిల్లును 20కి పెంచాలని, కార్మికులకు నెల వేతనం 10,000 చొప్పున ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని మరియు ప్రతి పాఠశాలలో కిచెన్ షెడ్లను నిర్మించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 25 సంవత్సరాల నుంచి ప్రతి పాఠశాలల్లో భోజన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనం, అసలు వేతనం లేకుండానే పనిచేశారు. 7 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి వేతనం ఇస్తూ ఉన్నారు. కానీ పెరిగిన ధరలకి పని చేయలేని పరిస్థితుల్లో, బతకలేని పరిస్థితుల్లో ఈ పథకం వదులుకోలేక పనిచేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ పథకము, భోజన పథకాన్ని పేరు మార్చారు. దాన్ని ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతోటి ఒక్కొక్క స్మార్ట్ కిచెన్కి 55 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వము ఆ సంస్థలకు ఇచ్చి ఈ బిడ్డలకు స్కూల్లో అన్నం వండేటటువంటి భోజన కార్మికులందరినీ కూడాను కడుపులు కొట్టి ఇంటికి పంపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అట్లాగే స్మార్ట్ కిచెన్ల పేరుతోటి ధార్మిక సంస్థలకు ఈ పథకాన్ని అప్పచెప్పరాదు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు సంబంధించి ఇంతకాలం పనిచేసినటువంటి కార్మికులు మంచి భోజనం పెట్టారు. జిల్లాలో ఇస్కాను, అక్షయ పాత్ర వాళ్ళు పెడుతూ ఉంటే ఆ భోజనం పిల్లలు తినడం లేదు. ఉల్లిపాయ లేదు, తెల్లగడ్డ లేదు, కోడిగుడ్డు వేయరు. అలాంటి భోజనం, చప్పటి భోజనం మేము తినమని బకెట్లు పిల్లలు పారవేస్తుంటే దాని మీద విజిలెన్స్ వేయాలి ఈ ప్రభుత్వం. ఆ పథకాన్ని అంత డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ఆ ధార్మిక సంస్థలకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఏమైనా మీ ప్రభుత్వానికి ఓటేశారా? ఓటేసిన కష్టజీవులందరినీ కూడాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని అందరిని తొలగిస్తాము, మేము సంస్థలకు ఇచ్చుకుంటామని ఎక్కడైనా చెప్పారా? కాబట్టి ఈ ప్రభుత్వం నమ్మించి కార్మికుల్ని మోసం చేస్తూ ఉంది. అందుకని మేము ఈరోజు రేపు 12వ తేదీని పాఠశాలలు తెరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి ఈ భోజన పథకాన్ని ఆ పిల్లలకి ఇష్టమైన అన్నం పెట్టేటటువంటి భోజన కార్మికులనే కొనసాగించాలని చెప్పి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీళ్లకు కనీసం నెలకు 10,000 రూపాయలు ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. మరి వీళ్ళందరూ కూడాను ఇంతకాలం పనిచేస్తేనే కదా మీరందరూ భోజన పథకం గురించి చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళ శ్రమ లేకుండా ఉంటే అసలు ఆ పథకం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మేము మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నుండి మన నెల్లూరు జిల్లా కమిటీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ స్మార్ట్ కిచెన్లని రద్దు చేయాలి. ప్రైవేటు సంస్థలకు పథకాన్ని ఇవ్వకూడదు. ఈ కార్మికుల చేతనే వండించి పిల్లలకి ఇంకా మీరు విజిట్ చేయండి, ఇంకా మీరు మెనూ బిల్లు పెంచండి, మంచి భోజనం పిల్లలకి అందించండి అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ పథకాన్ని కానీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తే పెద్ద ఎత్తున మేము తిరిగి ఆందోళన దిగుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. షేక్ రెహానా బేగం, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి, అధ్యక్షురాలు.